నమస్తే, నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈ రోజు నుంచి మనము కొత్త టాపిక్స్ అన్నది మొదలు పెడతా ఉన్నాము. సో ఏంటంటే నా మెయిన్ మోటో వచ్చేసి ఎవరైతే 15 years క్రాస్ అయిపోయి 25 to 30 years మధ్యలో ఉన్నారో వీళ్ళందరినీ ఒక సరైన మార్గంలో పెట్టడానికి, ఎడ్యుకేట్ చేయడానికి నేను ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఉన్న పిల్లలు, మెయిన్ పిల్లలు అంటే 15 years దాటిన పిల్లలు తల్లిదండ్రుల మీద సరైన అవగాహన లేకపోవడము, చుట్టుపక్కల ఉన్న సొసైటీ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడము, అండ్ వాళ్ళ పేరెంట్స్ కాకుండా వాళ్ళ బంధువుల మీద కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక చిన్న ఎమోషన్ తీసుకొని ఆ ఎమోషన్కి ఒక నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేసి అదే కరెక్ట్ అనుకొని వాళ్ళ జీవితంలో స్థిరపడకుండా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరినీ కూడా ఒక సరైన సక్రమమైన మార్గంలో పెట్టాలనేదే నా మెయిన్ ఉద్దేశము. ముందుగా నేను యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ 2009 నుంచి స్టార్ట్ చేసిన నా బిజినెస్ను నేను ఇప్పటి వరకు కూడా ఎన్నో విజయాలను అయితే సాధించినాను. అంటే విజయాల వెనక చాలా బాధ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవించి ఇప్పుడు ఒక స్థిరత్వంలోకి వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్నే అందరికీ పంచాలనుకుంటా ఉన్నాను. ఎందుకు నేను యూత్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే నా ప్రొఫెషన్ వచ్చేసి నేను కన్సల్టింగ్ సర్వీసెస్, అంటే ఎవరైతే బీటెక్ అయిపోయిందో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నా ద్వారా ప్లేస్మెంట్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటాను. అలా నాకు యూత్ గురించి ఒక సరైన అవగాహన ఉంది. అంటే వాళ్ళ పల్లెటూరుల నుంచి ఒక రెడ్ బస్ ఎక్కిచ్చినా సరే, ఏదో ఒక ప్యాలెస్ లో ఉన్న పిల్లవాడు నా దగ్గరికి వచ్చినా సరే, వాళ్ళ ఇద్దరు యాటిట్యూడ్లను నేను బాగా గమనించి ఎవరికి ఏ విధమైనటువంటి సజెషన్ ఇస్తే వాళ్ళ జీవితంలో స్థిరపడతారు, సుఖపడతారు, ఆనందపడతారు అన్న విషయాలను అవగాహన అయితే చేసినాను. కొన్ని వందల మందికి కాదు, వేల మందికి కూడా నేను జాబ్స్ అయితే ఇప్పించడం జరిగింది. అది కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీలలో వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అయితే అయ్యింది. సో గైస్, ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఏ రకమైనటువంటి స్టెప్స్ వేయాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, అంటే జనరల్ గా ఇప్పుడు యూత్ ఎలా తయారైనాయంటే వాడి మీద వాడికి నమ్మకం లేకుండా పోయింది. వాడి మీద వాడికి నమ్మకం లేకుండా ఎవరైతే ఉన్నారో వాడి మీద వాడికి నమ్మకం లేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏం నమ్మకం ఉంటుంది, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మీద నమ్మకం ఏముంటుంది, వాళ్ళకి ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాన్ని మొత్తము బయట పాడేసి అపనమ్మకంలో బ్రతుకుతా ఉన్నారు. అఫ్కోర్స్ సొసైటీ కూడా ఏం చేస్తుందంటే ఎవరిని నమ్మకు అని ఇలా నూరి పోసింది. నరాల్లో నమ్మకాన్ని చంపి పాడేసి అపనమ్మకంలో ఉన్నారు. అందుకే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరికైతే ఒకటి 21 years దాటినాయి అంటే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఒక బైక్ ఉండాలి, ఒక ఐఫోన్ ఉండాలి, ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ డబ్బు సంపాదించిన వాడికి చాలా ఈజీగా దొరుకుతాయి, నేను ఒప్పుకుంటాను. మరి లేని వాడి పరిస్థితి ఏంటి? సో లేనివాడు ఏ విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అంటే కనుక ఉన్నవాంతోటి కంపారిజన్ చేసుకొని ఉన్నవాంతోటి పోటీ పడుతున్నాడు. పోటీ పడడంలో తప్పలేదు, పోటీ పడి సంపాదించుకొని దాన్ని సాధించుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పోటీ పడి అది నాకు త్వరగా దక్కాలని అడ్డదారులు తొక్కే మార్గాలు చేస్తా ఉన్నారు. అంటే వాడి దగ్గర లేనిది ఉంది అని బయట ప్రపంచానికి చెప్పి వాడు అంటే ఆ నెగిటివిటీలో కూరుకుపోయి ఏదో ఒక రోజు దాని గురించి తెలిసినప్పుడు ఎంత సతమతం అవుతున్నాడంటే ఆ విషయం వాడు కూడా తెలియనంత స్థితిలో ఉన్నాడు. సో గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మనం ఒక బీటెక్ చదివిన విద్యార్థి అమీర్పేట్ హైదరాబాద్కు వచ్చి ఏ విధంగా స్ట్రగుల్ అవుతాడు,
అప్ టు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు అన్న విషయం మీద మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.